కొండాపూర్లోని శుభం గ్రాండ్లో గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ కనెక్ట్ సర్వీస్ సమిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, జీఎంఏ ఫౌండింగ్ మెంబర్ అండ్ గ్లోబల్ కనెక్ట్ చైర్ రజనీకాంత్ సంగాని, జీఎంఏ ప్రెసిడెంట్ దామెర వంశీ, జీఎంఏ మాజీ ఫౌండింగ్ చైర్మన్ అండపల్లి ప్రవీణ్, ఏఐసీసీ జాతీయ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ కుమార్ హాజరయ్యారు. సమాజం అభివృద్ధి చెందాలంటే కులాల ఐక్యత ఎంతో అవసరమని మాజీ మంత్రి పల్లం రాజు అన్నారు. మున్నూరు కాపుల ఐకమత్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతారని పల్లంరాజు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులను ఏకం చేయాలనే లక్ష్యంతో గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఏర్పాటు చేశామని రజనీకాంత్ సంగాని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ కమ్యూనిటీకి ఎంతో కొంత సేవ చేయాలని రజనీకాంత్ సంగాని కోరారు. నవతరం యువత కోసం పటేల్ జెన్జీ యాప్ మరియు వెబ్సైట్ను ప్రారంభించారు. యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించడం, నాయకత్వ లక్షణాలు నేర్పించడం జరుగుతుందని రుద్ర సంతోష్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మాజీ ఫౌండింగ్ మెంబర్ పవన్ పటేల్, టీఎంకేజేఎఫ్ ప్రెసిడెంట్ కొత్త లక్ష్మణ్ పటేల్, టీఎంకేజేఎఫ్ స్టేట్ కోఆర్డినేటర్ తూడి జనార్దన్ పటేల్, టీఎంకేజేఎఫ్ గౌరవ సలహాదారు ఎర్ర యోగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ గజల్ శ్రీనివాస్, సిరిగిరి విక్రమ్, యాలవర ప్రసాద్, వసుంధర, బిల్డర్స్ చైర్మన్ పోతిరెడ్డి సందీప్, సాధుల వర్షిత్, పెరిక రమేష్, బాస్తాల వెంకన్న, వామన పటేల్ తదితరులు పాల్గొన్నారు. పలువురు ఐటీ కంపెనీల యజమానులు, ఐటీ ప్రొఫెషనల్స్, ఐటీ గ్రాడ్యుయేట్స్ పాల్గొన్నారు. తమ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చే అంశంలో మున్నూరు కాపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐకున్న అవకాశాలపై పలువురు ఐటీ ఎక్స్పర్ట్స్ తమ అభిప్రాయాలను తెలియజేశారు. జీఎంఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా తాము గ్లోబల్ గా కనెక్ట్ అయ్యామని, దీనివల్ల మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే వేలుందని పలువురు ఐటీ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత 6 years గా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు జర్నలిస్టులని ఒక వేదిక మీద తీసుకొచ్చి మనకు ప్రతి జిల్లాలో కూడా మీరు చేసే ప్రోగ్రామ్స్ అన్ని మన జర్నలిస్ట్ ఫోరం ద్వారా ప్రతి ప్రోగ్రామ్ ని హైలైట్ చేసుకుంటూ మున్నూరు కాపులను ముందు వరుసలో నడిపిస్తున్నాము. అందుకు మీకు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. మనకు స్టేట్ వైడ్ గా దాదాపు 6 నుంచి 7,000 మెంబర్స్ తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టులు ప్రతి జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందరూ కూడా తక్కువ, ప్రతి జిల్లాలో కూడా యాక్టివ్ గా చాలా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి మీరందరూ కూడా వాళ్ళందరినీ గుర్తించి జర్నలిస్టులను చాలా గౌరవించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తెలంగాణ మున్నూరు కాపు గ్లోబల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక శుభం గ్రాండ్ కొండాపూర్లో ఐటీ మీట్ జరిగింది. ఈ ఐటీ మీట్ కార్యక్రమానికి ఐటీ కంపెనీల యజమానులు, ప్రొఫెషనల్స్, ఉద్యోగస్తులు సుమారు 500 మంది పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న మున్నూరు కాపులను ఒకే వేదిక మీద తీసుకొస్తున్న గ్లోబల్ చైర్ సంగాని రజనీకాంత్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ హైదరాబాద్ సిటీలో ఉన్న ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ కంపెనీల యజమానులు, ప్రొఫెషనల్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు పలకరించుకోవడం, అందరూ పరిచయం జరిగింది, కనెక్టివిటీ పెరిగింది. మీరు కూడా మున్నూరు కాపేనా, నేను మున్నూరు కాపేనా, మున్నూరు కాపులందరూ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడ్డది. వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా మేము ఈరోజు హ్యాపీగా ఐటీ ఉద్యోగులందరం ఒక దగ్గర కలవడం చాలా శుభసూచకమని తెలియజేశారు. దీనికి ఈ కార్యక్రమానికి జర్నలిస్ట్ ఫోరం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము తెలంగాణలో మున్నూరు కాపులు ఏ ప్రోగ్రాం జరిగినా కానీ తెలంగాణ మున్నూరు కాపుల జర్నలిస్ట్ ఫోరం ముందుండి నడిపిస్తుంది. అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ జర్నలిస్టులు వెన్నంటి ఉండవని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆల్ ద ప్రొఫెషనల్స్ కలిసారు ఇక్కడ, సంతోషం. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఐటీ ప్రొఫెషనల్స్ లో ఉన్న జాబ్ సీకర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, హెచ్ఆర్ పీపుల్ కానీ, కంపెనీ ఓనర్స్ కానీ వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ కనెక్టివిటీలో పెట్టుకొని కనెక్ట్ చేసి వాళ్ళు వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో జరిగిన ప్రోగ్రామ్ కి ట్రెమెండస్ రెస్పాన్స్. చాలా సంతోషం. ఎంతో మంది వచ్చారు, కనెక్ట్ అయ్యారు. ఈ 5-6 గంటల ప్రోగ్రామ్ లో ఎంతమంది కలిసి ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరూ కలుసుకొని వారి ఉద్దేశాలు చెప్పడానికి కలవడం చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో తప్పకుండా చాలా మందికి జాబ్స్ అండ్ కనెక్టివిటీ పెరుగుతున్న ఉద్దేశంతో జరిగిన ప్రోగ్రామ్ కాబట్టి చాలా సంతోషకరం. థ్యాంక్ యూ వెరీ మచ్.